పథకాలు రాష్ట్రాలు ఖర్చు పెట్టడం తప్పించి ఉమ్, సొంతగా వీళ్ళు ఏం సంపాదిస్తున్నారు? ఉమ్, అప్పులు చేస్తున్నారు. అప్పుల పాలు రాష్ట్రాన్ని చేస్తున్నారు తప్పించి ఉమ్, వీళ్ళు సొంతగా కల్పించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది? ఇద్దరు కలిసి ఉమ్, ఆయన అమరావతి అని ఒక వైట్ ఎలిఫెంట్ని పెట్టాడు. ఉమ్, ఈయనేమో సంక్షేమ పథకాల పేరుతో తీసుకొచ్చేసి ఈ డబ్బులన్నీ అప్పుల కింద ఈయన ఇంకొక వైట్ ఎలిఫెంట్ పెట్టాడు. ఉమ్, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అయితే 6 లక్షల 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మొత్తం కలిపితే ఒక 7-8 లక్షలు. ఏది కార్పొరేషన్స్ ఇవన్నీ కలిపితే కనీసం ఒక 7 లక్షలు అప్పులు చేశారు. ఉమ్, 7 లక్షల మీద అప్పులు 40-50 వేల కోట్ల రూపాయలు రేపు వడ్డీలు చెల్లించుకోవాలా? ఉమ్, వచ్చే ఆదాయం వచ్చేటప్పటికి 1,80,000 కోట్లకు మించి లేదు. అందులో 70,000 కోట్లు దీనికి తీర్చేస్తే, 50,000 కోట్లు అప్పులకి వడ్డీలకు తీర్చేస్తే, కిస్తీలకు ఇంకో 20,000 కోట్లు తీస్తే 70,000 కోట్లు అటుపోతే ఉమ్, జీతాల కిందన వీళ్ళిద్దరూ జీతాలు ఉద్యోగాలు ఇచ్చుకున్న గవర్నమెంట్ ఉద్యోగాలు పెంచాం అని చెప్పుకుంటూ వస్తుండడానికి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేసుకొచ్చినటువంటి ఇంపాక్ట్ మూలంగా ఇవాళ దాదాపుగా 90,000 కోట్లు జీతాలు చెల్లించాలి. ఉమ్, 90-80 ఇచ్చేసాక ఇంకేముంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డబ్బులు? అవును. ఉమ్, ఇంకా ఎట్లా చేస్తారు అంటే కేంద్రపు పథకాల ద్వారానే సాధ్యం. రోడ్లు వేయాలన్నా, కాలువలు కట్టాలన్నా, ఏమైనా. ఇవాళ నాడు నేడు కింద స్కూళ్లలో దాదాపుగా 60% కేంద్ర డబ్బులు పడుతున్నాయి. ఉమ్, అట్లాగే హాస్పిటల్స్ కేంద్ర డబ్బులు పడుతున్నాయి. ఇట్లాగే ఆయుష్మాన్ భారత్ అవును. కేంద్ర పథకాన్ని ఆరోగ్యశ్రీ కింద మార్చుకున్నారు. ఇళ్ళు కేంద్రాన్ని. ఉమ్, ఇవన్నీ ఇంతకంటే సఫిషియెంట్ గా ఇప్పుడు ఇవి మేము ఇస్తున్నా ఇక్కడ దోచుకుంటున్నారు. ఉమ్, ఇక్కడ స్థలానికి మేము డబ్బులు ఇచ్చాం 3 రేట్లు అని చెప్పేసి అది తిన్నది ఉమ్, వైసీపీ వాళ్ళు. ఉమ్, ఇప్పటికి అది కట్టించి ఇవ్వట్లేదు. ఉమ్. మేమైతే ఉత్తరప్రదేశ్లో కట్టించి ఇచ్చాం.